ఆధ్వర్యంలో రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిఐటియు నాయకులు. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో రామాయంపేటలో నిర్వహించనున్న సిఐటియు జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సిఐటియు జిల్లా మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బాలమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కార్మికుల హక్కులు కాపాడుకునే విధంగా జిల్లా మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపించారు. కార్మికులందరికీ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున కార్మిక, కర్షక సోదరులు జిల్లా మహాసభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రామాపేట మండల కేంద్రంలో మన సిఐటియు జిల్లా మహాసభలు మే 3, 4వ తేదీలలో రామాపేటలో నిర్వహించబోతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న కార్మిక వర్గంతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినాం. మరి సిఐటియు అంటే కార్మిక వర్గం పక్షాన ఉండి నిరంతరం కార్మికుల పక్షాల కోసం పోరాటం చేసే ట్రేడ్ యూనియన్ సిఐటియు. మరి రామాయపేటలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలకు ఇక్కడ ఉన్న కార్మిక వర్గంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, అట్లనే స్థానిక ప్రజలు, అట్లనే ఇక్కడ ఉన్న శ్రేయోభిలాషులు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ జిల్లా మహాసభల విజయవంతం కోసం కూడా కృషి చేయాలని చెప్పి మేము సిఐటియు మెదక్ జిల్లా కమిటీ నుంచి కోరుతా ఉన్నాం. మరి గతంలో కూడా సిఐటియుగా ఇక్కడ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా నిర్వహించినాం. ఇక్కడ ఇండస్ట్రీలలో, పరిశ్రమలలో కూడా అనేకమైన మెరుగైన వేతన ఒప్పందాలు కూడా చేసిన చరిత్ర ఇక్కడ సిఐటియుకు ఉన్నది. మరి ఇప్పుడు రామాపేటలో నిర్వహించే సిఐటియు జిల్లా మహాసభలలో రాబోయే కాలంలో కార్మిక వర్గం ఏదైతే కనీస వేతనాలకు కావచ్చు, వాళ్ళ ఉద్యోగ భద్రత కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న విధానాల మీద కావచ్చు, ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల క్రితం ఏం చేసినామో రాబోయే కాలంలో కార్మిక వర్గానికి ఏం కావాల్సిందో కనీస వేతనం కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ మహాసభలలో చర్చించి ఈ మహాసభల విజయవంతం కోసం కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని, కార్మిక వర్గం కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు సార్? మహేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు. మెదక్ జిల్లా మహాసభలు మే నెల 3, 4 తేదీల్లో రామాయణపేట పట్టణంలో నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల యొక్క ప్రధాన ఎజెండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలని చాలా స్పీడప్ చేసింది. ఇప్పటికే ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా మొత్తం యూనియన్ల ఉనికికే ప్రమాదం ఏర్పడ్డది. గతంలో 8 గంటల పని విధానం ఉండేది. ఈ లేబర్ కోడ్ల వల్ల 12 గంటల పని విధానాన్ని, అంటే స్వాతంత్రం కంటే పూర్వ రోజులు వెనుకకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఐకేపీ అనేక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వం గురి చేస్తుంది. బడ్జెట్లో సరైనటువంటి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా సఫాయి అన్న సలాం అని చెప్తున్నాడు ఇలా నరేంద్ర మోడీ. సఫాయి కార్మికుని కాళ్ళు కడిగి కాళ్ళ మెట్టలు తీసినటువంటి పద్ధతుల్లో సఫాయి కార్మికులకు వేతనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని రెగ్యులర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈ మహాసభలో చర్చ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక హామీల్ని పొందుపరిచింది. హామీ ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు జరుగుతలేదు. 6వ గ్యారెంటీ అని చెప్పారు. 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల తర్వాత 7వ గ్యారెంటీ చెప్పంది అమలు చేస్తాము, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కంటే పోను ఇవాళ పెద్ద ఎత్తున ఎవరు ధర్నా చేస్తామన్నా ఒకరోజు ముందు అర్ధరాత్రి మహిళలను చూడకుండా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం కానీ, ధర్నా కానీ, నిరసన చేసుకునేటువంటి హక్కు ఉంది. నిరసనలు కూడా తెలియజేయకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నిర్బంధాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయోగిస్తున్నది. వీటికి వ్యతిరేకంగా కూడా మా మహాసభలో చర్చ జరగబోతున్నది. ముఖ్యంగా రామాయణపేట ప్రాంతంలో పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ఉన్నారు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ కార్మికులు ఉన్నారు. ఇలా బీడీ కార్మికులకు జీఎస్టీ పేరుతోని పని భారాన్ని వేస్తున్నది. ఆ జీఎస్టీ పేరుతో వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఆ యాజమాన్యాలు చెల్లించకుండా కార్మికుల దగ్గర వసూలు చేస్తున్నారు. బీడీ పరిశ్రమ మీద లక్షలాది మంది ఆధారపడి పనిచేస్తున్నారు. రామాయణపేట ప్రాంతంలో పెద్ద ఉపాధి వనరు ఉన్నది. మరి ఈ పరిశ్రమ కూడా దెబ్బతింటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ తీర్మానాలు చేసి అన్ని రంగాల కార్మికుల సమస్యల మీద ఈ మెదక్ జిల్లాలో పోరాటాలు నిర్వహణ కోసము మహాసభలు జరగబోతున్నాయి. మే 3, 4 తేదీలో జరిగేటువంటి మహాసభలకు ఈ ప్రాంత కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ సహకరించి జయప్రదం చేయాల్సిందిగా సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.